ఏప్రిల్ 29 దేవుని వాగ్దానం. యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. వృత్తాంతాలు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయం శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపణ వల్ల మరొక నూతన దినాన్ని చూసే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ దినమును బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరం కూడా ప్రభు పాదాల యొద్దకు రావడానికి దేవుడు మనకిచ్చే శ్రేష్టమైన ఆశీర్వాదమే దినము కిరీటము అనే ఆశీర్వాదం. ప్రియులారా, ఈ దినాన్ని బట్టి ప్రభువులో నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ఎందుకు? మన జీవితంలో ప్రభువు పునరుద్ధాన శక్తిని అనుభవించడానికి ప్రతి దినము మనకి ఒక గొప్ప ఆశ్చర్యకరమైన దినముగా ఉంటూ ఉంది. ఈ దినాన్ని మన జీవితంలో మనం ఆశీర్వాదకరంగా మలుచుకోవాలి. నువ్వు చేసే ప్రతి పని నువ్వు ఎలా చేయాలని భయపడకు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆ రోజు ప్రభు తన భక్తునితో చెప్పాడు, నువ్వు భయపడకుము, నా కుమారుడా భయపడకు, నేను నీకు తోడుకుంటాను. నువ్వు వర్ధిల్లి నీ దేవుడైన యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారము ఆయనకు మందిరము నువ్వు కట్టించదు అని. ఆనాడు దేవుని మందిరం కట్టించే విషయంలో ప్రభు ఏ విధంగా తోడుగా ఉన్నాడో ఈరోజు దేవుని పని చేయటానికి దేవుడు నీకు అప్పగించిన బాధ్యతను నువ్వు చాలా నిజాయితీగాను ధైర్యంగా పరిపూర్ణం చేయటానికి నువ్వు భయపడవద్దు. అది ఏ పనైనా సరే, ఎలాంటి పరిస్థితుల్లోనైనా నువ్వు భయము చెందొద్దు. నాకు ఎవరు తోడులేరని నువ్వు కలత చెందొద్దు. ప్రభు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను నడిపిస్తాను. అది ఎంత గొప్ప పనైనా కఠినమైన పనైనా, నువ్వు ఎప్పుడు చేయని పనైనా. మందిరం కట్టడం అనేది సొలొమోనుకు అప్పటి వరకు తెలియదు, దాని పరిస్థితి ఏంటో తెలియదు, ఎలా చేయాలో తెలియదు. అయినప్పటికీ ప్రభు ఆయన చేత చేయించాడు. ఈరోజు నువ్వు చేయలేనివి, నువ్వు చూడలేనివి, నీ వల్ల కాదు అన్నవి కూడా దేవుడు నీతో చేయించగలడు. దేవుని తోడుంటే అలాంటి కార్యాలు అద్భుతంగా చేయగలుగుతాం. అటువంటి తోడు ప్రభు నీకు నిత్యము అనుగ్రహిస్తున్నాడు. నీ జీవితంలో గొప్ప కార్యాలు ఆయన చేయిస్తూ ఉన్నాడు. కనుక దేని విషయంలో జడియద్దు, భయపడద్దు, అవిశ్వాసంలో ఉండద్దు. దేవుడు మీకు తోడే ఉండి ప్రతి విషయంలో జయము దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీ బిడ్డలు దేని కొరకైతే భయపడుతున్నారో అలాంటివి ఏవైనా కానీ వాటిని జయించుటకు నీ తోడు నీ బిడ్డలకు దయచేయండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాల్లో గొప్ప జయం దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది దయచేయండి. ఈ దినదేవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.